ఈ నాయక్ సౌత్కి రికార్డ్ డాన్స్ ఎట్టుకుంటే ఈ జయశాంతి మిస్. దేవీ నవరాత్రులకి రామాంజన యుద్ధం ఎట్టుకుంటే ఆ సీత 2 సీన్లు ఆడిందో లేదో 3 రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇది 125 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో ఎట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది. ఏటి హీరోయిన్ అంతా యాసాలు ఎత్తనారో? ఎక్కడెత్తనారో వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా. హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో. పుండు మీద ఈగల నువ్వేట్రా? నీకోసం నెంబర్ 1 హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా? ఇంకా నేను చెప్పనంటే చెప్పను. చెప్పరా బాబు? చెప్పు. వీడు అడిగితే చెప్తాను. చెప్పు. మన కాంచనమాల అది వస్తుంది మన కోసం. నువ్వు వెళ్ళి బతిమారితే ఎందుకు రాదు? నీకు దొబ్బుద్దేమో. దొబ్బుద్ది అవసరం మంది. మీరంతా ఎక్కడికి రా? ఒకవేళ ఏ కాళ్ళలో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా. అది నిజం. అల్లో 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 రాంపండు గారు, ఏంటండి బాబు ఇలా వచ్చేస్తున్నారు? రాత్రికి నీతో చిన్న పనెట్టుకున్నానులే. ఏటో? అది మరి పోస్ట్ నచ్చుత్తరం దాస్తావెందుకు? విషయం ఏంటో చెప్పు. రాత్రికి ఓ చిన్న డ్రామా నాటకం ఉంది. ఎవరితో హీరోయిన్ తెచ్చారు. మన పక్కన సూట్ కాలా వద్దు పొమ్మన్నాను. నువ్వు వేసే చెప్తాను. మంది కరెక్ట్ మ్యాచింగ్. ఇద్దరం కలిసి ఎరగదీసేద్దాం. గొప్ప తెచ్చావు. మడతెట్టి జేబులో పెట్టుకో. మడతెట్టి అంత మాటానికి బోల్డ్ అంత క్యాన్వాసింగ్ చేసేసుకున్నాను. బాబా బాబా ఒప్పేసుకోవే. ఒప్పుకోవచ్చు, నేను ఒప్పుకోను. ఇది మరి నువ్వు అలాగ అనెత్తే కాదు. మరి ఇంకెలా అంటారు? నేను చేయను. చెయ్యవా? చెయ్యను. చెయ్యవా? చెయ్యను. చెయ్యకపోతే పో. రాజమండ్రి మెరకే వెళ్తే 100 మంది వస్తారు. మనమంటే పోటీ పడి మరీ వస్తారు. పెద్ద పోజు. అలాగని కాదు, వేసే ముందు మనం ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా. ఇది పద్ధతి. నీకేం కావాలో చెప్పు. మన దగ్గర మొహమాటాలేంటి? అయ్యో, మొహమాటం అని కాదు, నేను ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతానేమోనని. ఇంకా నాకు కాలుద్ది. నీకేం కావాలో అడుగు. ఇవ్వకపోతే? నా పేరు రాంపండు కాదు. అంత మాట నాకు ఇంకా బాగుండదు. అడిగేస్తున్నాను. నీ నాటకం అయిపోగానే నన్ను రేవు దాటించేయాలి. అమ్మ మడతెట్టేసావే. 1 2 3 4 5 6 7 ఎదవని నీకు వచ్చిన అంకిలన్నీ లెక్క టేకు. అవతల డ్రామాకి లేట్ అయిపోతుంది. హలో, గొప్ప భారీ సెట్టింగ్లతో డిస్కో లైటింగ్లతో రాంపండు బృందం వారిచే మత్స్య యంత్రం గొప్ప పౌరాణిక నాటకం ప్రదర్శించబడిన. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, వాల్ పోస్టర్స్, పేస్టింగ్ తో సహా అన్ని రాంపండు గడే స్వయంగా చూసుకున్నాడు. తెరతేస్తున్నాం, ఇక చూసుకోండి. ఇట్లా పిచ్చానికి వెళ్ళారు నాయన. వాళ్ళు వచ్చే వరకు పొయ్యిలో పిల్లిని అవదు. వేరే ఇల్లు చూసుకో బాబు. రైల్లో ముష్టోళ్ళ గొంతేటి ఆనంద భైరవి రాగంలో పిలవాలి. అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి. అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి. మత్స్య యంత్రము కొట్టినానే తల్లి మత్స్య కంటిని తెచ్చినాను. మత్స్య యంత్రము కొట్టినానే తల్లి మత్స్య కంటిని తెచ్చినాను. నీ సంస్కృతం సంతకదోల మామూలు భాషలో చెప్పాలి అమ్మకి. ఇలాగా ఆటణ రాగం వేసి చక్రంలో చేపని కొట్టినాడే ఈడు చేప కళ్ళ పాపని పట్టినాడే. చూడు, చక్రంలో చేపని కొట్టినాడే ఈడు చేప కళ్ళ పాపని పట్టినాడే. చూడు, చేపని తెచ్చారా బిడ్డలారా? అయితే పంచుకు తినండి బాబులారా. ఇన్నావా తమ్ముడా, ఇన్నావా అమ్మన్న మాటిన్నావా తమ్ముడా? ఇంకా సొంత వేటయ్యా నీ తిమ్మడా. అందుచేత ఈ పిల్ల నాకు కూడా ఆలి కావాలా. నాకు కావాలా? మాకు కావాలా? అమ్మో నేనొల్లకోను, ఈ బుల్లిని గొగ్గైలేను. కష్టపడి కొట్టుకునొచ్చాను నేను, మీకెట్టాగిచ్చిస్తాను. నీ
అసలు తోలు తీసేస్తారు. పోయినా మొగుడా మా చెప్పొచ్చావు చాలే నా బిడ్డ తెచ్చుకున్న పిల్లని ఎవరికో ఇచ్చే మంత్రేటి పోసిన సవితి ఊకెలొల్లి పెడుతున్నావు. నీ బిడ్డ మనం వాడితే నా బిడ్డ బయరాగులలో గల వాళ్ళ వల్ల అది లెక్క. అసలు రామా కన్నా ఈ కొప్పులు కూడా మా గొప్పగుందరే. ఏం బిడ్డ మస్తు మజా కొడుతున్నదే. పక్కోళ్ళ లడాయి చూసి నీ తల్లి ఖుషి అవుతున్నావు వేస్తాలే. కన్ను గప్పి ఎట్టుపోతావే తుళ్ళే తుళ్ళే తుణిగా నిన్ను వదిలి పెడుదునా మరి అంత తేలిగా. నీ వెంటే నేనుంటా సారంగా నాకు నీ కంటే ఇంకెవరు పువ్వుల రంగా. చక్కెర బొమ్మ చేతిలోన చిక్కవే గుమ్మ ఇంకా నీకు దిక్కెవరమ్మా ఎక్కువ నీకు చల్లేవమ్మా. ఏ జనకాలు డ్యూటేట్రా స్టేజ్ మీదకి వచ్చి ఎగరండి. పాంచాలిని సొమ్ములు నాకే పంచాలి. జానవని విన్నారా కన్నారా విన్నారా కన్నారా కనులారా. ఓ సోదరామా గతేందిరా నీ సరసాలు గని కొల్లుమని రే నోట్లోన ఏలేసి చూడాల ఎడవాల రే. ఇది భారతం కాదు రే, మన ఊరు భాగవతం. పెళ్ళొస్తా సత్తిపండు. రావణాసురుడు లాంటి రాపండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తిపండు. పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా. నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండితో డ్రామాలు ఆడతారా? దుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాహిబ్ కొట్టుకెళ్ళి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడో దేవుడా గమ్ము రెండు పట్టవే ఆకలి నకలకలాడిపోతుంది అన్నాడు. దేవుడో దేవుడా. అండే బోజయ్య గారు వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళగారు తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదా నాన్న? అవును, నువ్వు చచ్చిపోయావు. ఏటిదంతా? నేను చెప్పనగా. చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు. నేను సచ్చినా సస్తను. అవతల నా కళ్ళు ఎయిటింగు. ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. మీ పాపం మీరే పోతారు. రేవు దాటి రండి రండి.
మీ నాన్నగారి కలెక్టర్ అంటగా ఓ సంత మన గురించి మీ నాన్నగారికి చెప్పమ్మా. నేను కలెక్టర్ కూతున్నని నీకెవరు చెప్పారమ్మా? మా సత్యపండి గారు వాడు చెప్పబట్టి నాకు తెలిసింది. వారిని చెవిలో తేగ సందమా పెట్టి తిప్ప వాడికి అబద్ధం చెప్పడరా? అది బాబోయ్, నువ్వు కలెక్టర్ గారి కూతురు అని అనవసరంగా రిస్క్ చేశాను. ఇప్పుడు ఈ విషయం మా రాంపండి గారికి తెలిసిందంటే అవతల కట్టి మా రాంపండు. ఒరేయ్ పండు, నిన్నే పెళ్ళాడతా చూసావా? చూసానే దొంగ నా కోడి. నేను రేవు దాటలేనన్నావుగా పండు. దండ బొడ్లోనే ఉందా? పండు తీసి మొలతాడు కింద కట్టుకో. పండు వస్తానే టాటాయే. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. రా పండు, గుడ్ బై. నా పేరుకి గేదెలు తిడతావరా? ఊరుకోండి, మీ పేరు గేదెలు ఎందుకు తిడతాను? గేదెలు ఎక్కడ మీరెక్కడ? ఊరుకొని పోతే నేను టెన్షన్తో చచ్చిపోతున్నా. ఎందుకంటే అవతల పెళ్ళోళ్ళు వచ్చే ఎలా అయిపోతుంది? ఇల్లు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి. మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదేంటి? మీ కడుపును పుడతా కడుపును పుట్టాడు కదా? చంపేస్తున్నారే. ఏదో మాట వరుస కంటే అలా ఫీల్ అయిపోతారేంటండి? అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి చిర్రెత్తుకు వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 3 వంతులు పోగొట్టేసుకున్నామండి. ఊరిపేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి దొరుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. అడవ టేపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. ఉత్తరం వైపున ఊరెట్టుకుంటామంటే ఇచ్చేసాను. దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేసాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల మొక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కులు పెట్టుకుంటాం ఏంటండి? అది అలాగే పడేసేయండి, అల్లుడు గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీసుకో. ఈయన మా పాలేరు గారండి. దండాలండి, నా పేరు సొట్టాది కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునే వాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న నీ ప్రేమతో నా కూతురు పెళ్లి చెడగొట్టేలా ఉన్నావు. హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కొట్టి పెట్టరా. ఊరుకోండి, వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే 2 బండాలు ఏమంటారంటే ఎన్ని బండాలు తేవాలో నాకు తెలదా? పాలేరు నేనే మీరా? దొబ్బేయను చూసి ఇచ్చేస్తా. వినపడదు, మిషన్ లాగేసరిగా. నాకా 10 ఏళ్ల నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రొస్టులు ఏ వస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్లమందు సందులో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్లమందు సందులో ఓహో రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ ఆ సందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్లమందు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు, రాజమండ్రి నల్లమందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వదిలేయడం మరి బోధలేస్తుంది ఈ అబ్బా. ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు తీస్తున్నావు? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు తీయకపోతే మామిడికాయలు తీస్తారంటే నువ్వు తీయాలి. నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బోండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొట్టాది కూడా సంగతి నీకు తెలీదు. యారో ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా ఇనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే, రైటే, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 1 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకోటగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మిడియం ఎన్న మాట కథ. ఎకరమా 2 ఎకరాలా 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ యదవకి వెనకమాల ఇలాంటి యదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెరక్కోసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పేరుగా. ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా? మన మాట కాదండు. నువ్వే కరెక్ట్. చెవిటి పేరు. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. నా మిషన్ పట్టుకుపోతున్నాడు ఏమిటి గారిదా? బావగారు, 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 నువ్వు రావే, తొందరగా ఎక్కువ. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి కథ ఒక వినిపించి ఉండదు.
చాలండి వెదవ కక్కుర్తి పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్లమంది సందులోనే దొరుకుతుంది. పోనీ అక్కడి నుంచి తెప్పించిస్తాను. ముందది ఇవ్వండి. అబ్బా, ఛీ. అయ్యో ఆ చెవిటి విధవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి. ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయండి. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? నువ్వే కరెక్ట్. నా మిషన్ నొక్కేద్దామని కుట్ర పన్నాడు చెవిటి పీనుగా. సరే సరే పదండి. ఏమండో ఇంజనీర్ గారు, సామాన్ సర్దండి. సంబంధమా కుదిరినట్టురా మెల్లిగా బొట్లో వేసాను. వీడి సెవెంటీ మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది. అవునురా బాబు, ఆడు మహాశివుడి పీనుగా పడు తినేసాడు రా. ఊరికండి ఎదవాల బేగ సామాన్ సర్దుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కాలం కొట్టును గుడి చేసుకొని కలుపు తీరలో పోదాం. కలుపు ఎదకెళ్ళాల్సిన కారణం నాకేట్రా, గోషి కింద 500 ఎకరాలు పెట్టుకున్నాను. ఓహో, కొండలోడి పిల్లల మీద బిందులోడి పెత్తనం లాగా ఊరోడి భూమి మీద మీ పెత్తనం చేస్తే చంపేస్తారు. ఎవర్రా? పాలైటం చూడండి. హాయ్ ఎవ్రీబడి. రేవుకి బండి పంపలేదు ఏమిటి అంకుల్? అంకుల ఈ ముక్క ఎప్పుడు ఎక్కడా వినలేదే. ఇక మీదట వింటావు. వెర్ ఇస్ మై బెడ్రూమ్? ఎవరు నువ్వు? ఆంటీ. నేనెవరో నీ మొగుడికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి స్నానానికి ఎన్నీళ్ళెట్టు. ఎన్నీళ్ళా? ఒంటికి నూనె రాసి నలగెట్టద్దు. ఎట్టుకో. ఏయ్, లోపల అడుగు పెట్టావంటే కాళ్ళు విరగ్గొడతా. ఇక మీదట నీకంత లేదమ్మా. ఆ? బిషప్. అంకుల్ ఫాలో మీ. నా బ్యాగ్ అట్రా. ఎంత బిల్ల లేకుండా ఉతికేసింది. అలా సూత్తా నిలబడతావుటే, దాన్ని మెడబెట్టి బయటికి గెంటి. ఆంటీ నలుగు పెడతానని రావేంటి? నిన్ను చంపేస్తాను. ఒంటి మీద చెయ్యి పడిందో పప్పు ఎగిరిపోద్ది. ఈ ఇల్లు పొలం అంతా నాది. ఆహా, చిన్నప్పటి నుంచి గోసి ముక్కెట్టుకుని పొలం దున్నుతా ఉన్నా. దున్నేవాడిదే పొలం, ఉండేవాడిదే ఇల్లు. అవునా? అయితే రేపు మాట్లాడుకుందాం. ఎంత ధైర్యం రా దీనికి. ఊరికనే ఎదవ గొడవ ఎదవాస్తేనే మొత్తం ఆస్తి బయట సంకలెట్టుకోమని నా పిల్లనే. పదండి మన కలుపు తీరలో పోదాం. ఏయ్! ఇంకా అయిపోలేదులే అమ్మా, పదండి. అమ్మ పాలు ఇవ్వట్లేదు. ఊరికండి ఏదో కాగోల. ఈ వయసులో కూడా అమ్మగారు పాలు ఇస్తారైతే వెళ్తాగడే. ఉండే ఏమే, దీనికి పాలు ఇవ్వట్లేదంటే ఏంటి? ఇవ్వడానికి ఇంట్లో ఒక్క పాలు చుక్క కూడా లేదు. ఏవా ఉద్దుటి నుంచి అడుగుతుంటే నాకు కాఫీ లేదంటావు, దీనికి పాలు లేవంటావు. ఏమైంది? పాలేర్లు పాలు ఇవ్వరంట. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఎరా పాలు ఇవ్వలేదంటే ఏంటి? ఎలాగెత్తారండి? డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు లీటర్ 15 రూపాయలండి. అలా కాదు కానీ పావులా తగ్గించుకోరా. నీ అబ్బా, నా గేదె పాలు నాకు పితికడానికి నీకు లీటర్ 15 రూపాయలు ఇవ్వాలరా? మీ గేదె పాలు కాదండి, మా గేదె పాలు పితకనాకే. మీ గేదె పాలా? ఓయ్ మరి దున్నేవాడితే పొలం అయితే పితికేవాడివే గేదెలు కావేటి? ఒసేయ్ ఉతికేవాడవే బట్టలు నువ్వు పట్టుకెళ్ళు. నీ పైన చల్లకుండా వస్తానం గారా. ఎక్కడికి బట్టలు ఎట్టుకెళ్తున్నావు? నీ దుబ్బగా పట్టుకోని అమ్మగారు ఏదో గొడవ ఏదో గొడవ. వచ్చేవాడే కొబ్బరికాయలు, నువ్వు అడ్డుపో. ఏటలా చూస్తున్నావు? నడిపోతే టాటో నువ్వు వేసిపో. రే ఆగిపోరా, ఆగిపో ఆగిపో. తప్పకడే ఏదో న్యూసెన్స్. దానికి పీస్ఫుల్ గా ఉండవరా? నాకు ఇదో టెన్షన్. ఏదో గుండి సరిగ్గా కొట్టుకోదు, ఆగిపోతే ఆగిపోదు. అల్లా కా కసం ఆజా గురువా ఉపరాజా. అబ్బా ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళోకి ఊరు తెలిసినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదవుతుందంటాను. నువ్వు మొయ్యి. అమ్మో, ఒరేయ్, ఆ సచ్చిపండుగ డీటే వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండుజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తాన్రా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు, నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు. నూతిలో ఉండడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు. కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా? ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా. ఓ పని చేయి, అబ్బాయిలో దాంకో. చిచ్చి. రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు.
యా ఒరేయ్, నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తిపండు గారు ఎక్కడైనా కనిపించాడా? ఎదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రాంపండు గారు నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. అయ్యో ఎక్కడాడు? తెల్లి ఉంటాడు, లేకపోతే తెల్లి ఉంటాడు. ఆ నూతన మాత్రం లేడు. అడుగు రాంపండు వస్తున్నాడు. అమ్మో బాబు నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే ఓ పని చేయి, నువ్వు కూడా నూతన దాకో. నేను చూసుకుంటాను. చిచ్చి అమ్మయ్యా, చచ్చిపోండు రాంపండు నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. అలాగే ఎరా ఆ దుర్గడు గాడు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. రేయ్, ఏంటి ఎతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి. పటక్కన పట్టాలి లడక్కన దారిపోయింది. ఏడిపోయిందో ఏటో. ఏంటి పావా? ఆ నూతులో ఉందిరా. అయ్యి బాబా దాని కూరలు కూడా తినేదండి. ఆ?